శ్రీ గురుభ్యో నమః. ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు ఉగాది తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ కళ్యాణ శుభావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధికరం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో నేటి ఉగాది పంచాంగ పఠనము శ్రవణము రెండు కూడా మనము ఈ యొక్క కార్యక్రమం ద్వారా వీక్షించడం జరుగుతుంది. పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినం 19 మార్చి 2026 గురువారం రోజున పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం గురువారం రోజు ఉగాది పండగ రావడం చేత రాజు గురువుగా ఉంటాడు, మంత్రి కుజుడవుతాడు, సైన్యాధిపతి చంద్రుడయ్యాడు, సస్యాధిపతి శుక్రుడయ్యాడు, ధాన్యాధిపతి బుధుడయ్యాడు, అర్ధాధిపతి చంద్రుడు, మేఘాధిపతి కూడా చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి గురుడు. ఈ విధంగా ఉన్నాయి. గురువు రాజైనందువల్ల ప్రజలు అనేకానేకంగా తమ తమ యొక్క కార్యాదులను కర్మలు చక్కగా ఆచరించుకుంటూ ఉంటారు. ఆయా ప్రాంతాల యొక్క ఆచార విచారాలను పెద్దల యొక్క మార్గదర్శకంతో చక్కగా ఆచరించడం, ప్రజలకు సుభిక్షం ఆరోగ్యం అన్నవి సంభవిస్తూ ఉంటాయి. మంత్రి కుజుడైనందువల్ల మనకు కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటుంటాయి. పట్టణాలలో గ్రామాలలో అగ్ని ప్రమాదాలు, అలాగే కోట్లాది రూపాయల యొక్క నష్టము, ఇవన్నీ కూడా ప్రజలు నీటి కొరకు ఇబ్బంది పడటం మొదలైనవి సంభవిస్తూ ఉంటాయి. సైన్యాధిపతి చంద్రుడవడం చేత మనకు వర్షాలు కురియును, కానీ కొన్ని ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు కురవడం, కొన్ని ప్రాంతాల్లో ఖండవృష్టి కురవడం, ఈ విధంగా సంభవిస్తూ ఉంటుంది. వర్షాలు సరాసరిగా చూసుకుంటే సామాన్యంగా ఉంటూ ఉంటాయి. కానీ సరాసరిగా చూసుకుంటే రైతులు కొంత ఆనందదాయకంగానే ఉంటూ ఉంటారు. ధాన్యాధిపతి బుధుడైనందువల్ల, బుధుడు ధాన్యాధిపతి అయినందువల్ల మధ్యమంలో అంటే గాలివానలు అధికమై కొన్ని చోట్ల పంటలు పాడవడం, కొన్ని చోట్ల వడగండ్లు పడి పంట నష్టం సంభవించడం, కొన్ని ప్రాంతాల్లో పంట బాగానే దిగుబడి రావడం, ఇలాంటివన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి.
అర్ధాధిపతి చంద్రుడైనందువల్ల అన్ని రకాల ధాన్యాదులు కూడా సక్రమంగానే బాగానే దిగుబడి రావడం, అక్కడక్కడ కొంత నష్టం సంభవించడం సంభవిస్తుంది. కొత్త కొత్త రకాల యొక్క జాతుల గోవులను సృష్టించడం ఇలాంటివి సంభవిస్తూ ఉంటుంటాయి. రసాధిపతి రవి అయినందువల్ల నువ్వులు నూనె, బెల్లము, ఉప్పు మొదలగు పదార్థాలు ధరలు కొంతమేర తగ్గుతాయి. పూర్వార్ధంలో ఆ పిదప మరలా పెరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ సంక్షోభాలు కూడా ఏర్పడుతూ ఉంటుంటాయి. నీరసాధిపతి గురుడైనందువల్ల బంగారము హెచ్చు తగ్గులుగా ఉండడం, ఉత్తరార్ధంలో అధికమవడం, దాని ధరలు మొదలైనటువంటివి సంభవిస్తూ ఉంటుంటాయి. ఇక మనకు ఈ సంవత్సరము ఆదాయ వ్యయాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి 11 ఆదాయం, 5 వ్యయం, 2 రాజపూజ్యం, 4 అవమానం. అలాగే వృషభ రాశి వారికి 5 ఆదాయం, 14 వ్యయం, 5 రాజపూజ్యం, 4 అవమానం. మిథున రాశి వారికి 8 ఆదాయం, 11 వ్యయం, 1 రాజపూజ్యం, 7 అవమానం. ఈ రాశి వారు కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కర్కాటక రాశి 3 ఆదాయం, 11 వ్యయం, 4 రాజపూజ్యం, 7 అవమానం. ఈ రాశి వారు కూడా కొంత జాగ్రత్త వహించాలి. సింహరాశి, ఈ రాశి వారికి 5 ఆదాయం, 5 వ్యయం, 7 రాజపూజ్యం, 7 అవమానం. అన్ని సమపాళ్లుగా ఉన్నాయి. కన్యా రాశి వారికి 8 ఆదాయం, 11 వ్యయం, 3 రాజపూజ్యం, 3 అవమానం. తులారాశి వారికి 5 ఆదాయం, 14 వ్యయం, 6 రాజపూజ్యం, 3 అవమానం. వృశ్చిక రాశి వారికి 11 ఆదాయం, 8 వ్యయం, 2 రాజపూజ్యం, 6 అవమానం. ధనస్సు రాశి వారికి 14 ఆదాయం, 11 వ్యయం, 5 రాజపూజ్యం, 6 అవమానం. మకర రాశి వారికి 2 ఆదాయం, 8 వ్యయం, 1 రాజపూజ్యం, 2 అవమానం. కుంభరాశి వారికి 2 ఆదాయం, 8 వ్యయం, 4 రాజపూజ్యం, 2 అవమానం. ఇక మీనరాశి వారికి 14 ఆదాయం, 11 వ్యయం, 7 రాజపూజ్యం, 2 అవమానం. సరాసరిగా చూస్తే చూడండి, మేషరాశి వారికి, మీనరాశి వారికి కాస్త రాజ్యపూజ్యాదుల్లో మెరుగైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఉన్నాయి. అయితే మేషరాశి వారికి ప్రధానంగా ఏలినాటి శని ఇక్కడ బాగున్నప్పటికీ కూడా ఏలినాటి శని అనేటువంటిది సంభవించడం వల్ల వారికి కొంత ఇబ్బందికరంగానే ఉంటూ ఉంటుంది. ఆయన వెనక నుండి మనకు అన్ని ఇబ్బందులు ఏర్పాటు చేస్తూ వస్తూ ఉంటాడు. దానితో మనం కొంతమేర ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే ఈ సంవత్సరంలో గ్రహణ నిర్ణయాలలో వచ్చేసరికి ఈ సంవత్సరం మన ప్రాంతంలో అసలు గ్రహణాలు అనేటువంటివి అసలు కనబడవు.
ఇక రెండవది, ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం అనేటువంటిది వస్తుంది. అధిక మాసం అనేది అది అధిక జ్యేష్ఠం, ఆ తర్వాతనే నిజ జ్యేష్ఠం అనేది వస్తుంది. అలాగే పుష్కరాల యొక్క నిర్ణయానికి వచ్చేసరికి అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం 1 జూన్ 2026 రోజు రాత్రి 1:08 గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల కావున పుష్కర స్నానం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. 2/6/2026 మంగళవారం రోజున అరుణోదయం నుండి సార్థ త్రికోటి తీర్థరాజ సహిత యమునా నది పుష్కరాలు అనేటువంటివి ఈ సంవత్సరం ఉన్నాయి. పుష్కర కాలంలో నదీ స్నానం చేయడం అనేటువంటిది చాలా విశేషం. పుష్కర కాలం అంటే 12 రోజుల పాటు ఉంటూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరం మౌఢ్యమి యొక్క నిర్ణయం, మూఢాలు అంటుంటారు, మౌఢ్యం నిర్ణయం, అది గురుమౌఢ్యమి అనేది నిజ జ్యేష్ఠ బహుళ అమావాస్య మంగళవారం 14 జూలై 2026 నుండి శ్రావణ శుద్ధ పాడ్యమి గురువారం 13 ఆగస్టు 2026 వరకు ఇవి గురుమౌఢ్యం ఉంది. దానివల్ల ఇబ్బంది అనేటువంటిది ఏమీ లేదు. శుక్రమౌఢ్యమి ఆశ్వయుజ శుద్ధ అష్టమి సోమవారం 19 అక్టోబరు 2026 నుండి ఆశ్వయుజ బహుళ చవితి గురువారం 29 అక్టోబర్ 2026 వరకు ఉంటుంది. అంటే ఈ సంవత్సరం సరాసరిగా మనం చూసుకుంటే అసలు మౌఢ్యమి ఎక్కడా మనకు ఇబ్బంది పడటం లేదు. దాదాపుగా ఈ సంవత్సరంలో 9.5 మాసాల పాటు మనకు ముహూర్తాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక మకర సంక్రమణం యొక్క నిర్ణయం, పరాభవనామ సంవత్సరంలో పుష్య శుద్ధ సప్తమి గురువారం అంటే 14 జనవరి 2027 రోజు రాత్రి 3:32 ఉత్తరాషాఢ నక్షత్రయుక్త ద్వితీయ చరణం నందు రవి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఆ పిదప సప్తమి, రేవతి నక్షత్రం, శివయోగం, వణజకరణం, వృశ్చిక లగ్నంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఈ సంవత్సరం కూడా మనకు 15వ తేదీ రోజే మకర సంక్రమణం అనేటువంటిది జరుపుకోవాలి. ఎందుకంటే 14 నాడు రాత్రి 3 గంటలకు, అంటే దాదాపుగా 15వ తేదీ రోజే అవుతుంటుంది. అయితే ఇక మనకు ఈ సంవత్సరం ఎరుపు ధాన్యాలు అనేవి ఎక్కువగా పండడం, అలాగే రత్నముల యొక్క వ్యాపారం అధికమవడం, సువర్ణం భారం అవడం, దానితో దొంగల బెడద అనేది అధికమవడం, ఇలాంటివన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. కాస్త ఎవరికి వారు జాగ్రత్త పడి నడుచుకోవడం మంచిది. అలాగే మన భారతదేశంలో కూడా ఈ సంవత్సరం ఒక మాసంలో
15 రోజుల పాటు యుద్ధం కూడా సంభవించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి పొరుగు దేశాల వారితో. అలాగే యావత్ ప్రపంచ దేశాల్లో యుద్ధ వాతావరణం అనేది కూడా అధికంగానే ఉంటూ ఉంటుంది. అలాగే మనం 12 రాసులకు ఒక్కొక్క రాశికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో మనం తర్వాత కార్యక్రమంలో విడివిడిగా ఒక్కొక్క రాశికి తెలుసుకుందాం.